వెళ్ళింది కాదు, 6 నెలల క్రితమే ఇది టెస్టింగ్కి వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు ఇది అమల్లోకి తీసుకురావడం జరిగింది టీటీడీ గవర్నమెంట్. సో మరి దీని పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా స్పందించి వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఏంటంటే ఫుడ్ మోషన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. మరి ఇప్పుడు మీరే చెప్పండి, దీంట్లో ఏ పార్టీది తప్పు ఉంది లేకపోతే సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తే నిజంగా దేవుని పట్ల ఇలా చేయడం చాలా తప్పే అనిపిస్తుంది. ఇది ఎంత మటుకు నిజం ఎంత మటుకు అబద్ధం అనేది ఇప్పుడు నెక్స్ట్ రాబోయే న్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది. కానీ ఎంతైనా హిందువులు ఆరాధ్య దైవంగా పూజించుకునే వెంకటేశ్వర స్వామిని నిత్యం చరణలతో స్మరణతో స్మరించుకునే ఆ దైవాన్ని ఇలా కొందరి కమ్యూనిటీల్ని దెబ్బతీసేలాగా అయిపోయింది. ఎందుకంటే నిత్యం బ్రాహ్మణులు అక్కడ లడ్డు తయారు చేసేవాళ్ళు,